Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. రీసెంట్గా వచ్చిన జెమినై ఏఐ ట్రెండ్ ఎంత దారుణమైందో ఎంత డేంజరో అనే విషయం అర్థం కాకుండా అందరూ ఫోటోలు అప్లోడ్ చేసేస్తూ ఉన్నారు. శారీ ట్రెండ్ ఒకటి వచ్చింది, మనందరికీ తెలిసిందే, వెరీ రీసెంట్. అయితే ఒక అమ్మాయి ఇక్కడి వరకు ఉన్న డ్రెస్ ఫొటోస్ పెడితే లోపల ఉన్న పుట్టుమచ్చను కూడా ఏఐ తీసి స్లీవ్లెస్ బ్లౌజ్ వేసి ఆ అమ్మాయి పుట్టుమచ్చను కూడా చూపిస్తుంది. అంటే బాడీ పార్ట్స్ని కూడా రివీల్ చేస్తుంది. ఈ విషయం తెలియకుండా మన ఇష్టానికి ఫొటోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాం. అండ్ తర్వాత ఆ ఫొటోస్ వాడుకుంటుంది అనే వార్త కూడా తెలిసిందనమాట. మరి ఇది ఇంత డేంజర్గా ఉన్నప్పుడు ఎలా అంత పిచ్చిగా ఫాలో అయిపోతున్నారు ఈ ట్రెండ్? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు కృష్ణకుమారి గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. బాగున్నారా? ఏదైనా ఒక ట్రెండ్ వస్తే అందరూ ఫాలో అయిపోవాలి, అందరూ దాని మీద పడిపోవాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే శారీ ట్రెండ్ ఒకటి వచ్చింది జెమినైలో. ఇంకా దాంట్లో అందరూ శారీ ఫొటోస్ కోసం అప్లోడ్ చేసేసి ఇచ్చేస్తున్నారు. తెలియకుండా ఏఐ మన బాడీ పార్ట్స్ రివీల్ చేస్తుందని ఒక అమ్మాయి తన పోస్ట్ పెట్టి ఇక్కడ దాకా వేసుకున్న డ్రెస్లో అసలు అంత క్లీన్గా అసలు కనిపించే ఛాన్సే లేదు, లోపల ఉన్న పుట్టుమచ్చని ఏఐ తీసుకుని నా బాడీ పార్ట్తో పాటు ఇచ్చేసింది ఫోటో అని చెప్పేసి. అండ్ ఆ ఫొటోస్ కొంతమంది ఏఐ దాచిపెట్టేసుకుని మన అవసరం మన పర్మిషన్ లేకుండా వాడేసుకుంటుందని కూడా చెప్తున్నారు. ఎంత డేంజర్ అనే విషయం ఎందుకని జనాలకు అర్థం కావట్లేదు అంటారు? ఇది వ్యక్తిగత గోప్యత కిందకు వస్తుంది. ఎస్. అయితే ఈ వ్యక్తిగత గోప్యత లేకుండా అవ్వడానికి మనవంతు మనం ఏం చేస్తున్నాము అనేది ఇక్కడ ప్రశ్న. ఎస్. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి సన్నిహితంగా ఉన్నారు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ ఫోటోని క్యాప్చర్ చేసి పెట్టుకొని ఈమె బ్లాక్మెయిల్ చేయడానికి వాడినా, అతను బ్లాక్మెయిల్ చేయడానికి వాడినా, ఇది ఐటీ యాక్ట్ కింద వ్యక్తిగత గోప్యత కింద అది శిక్షార్హం. ఓకే. అయితే అక్కడ జరిగింది ఏంటి? మీ ఇద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన దాన్ని దురుద్దేశపూర్వకంగా తీసుకుని ఇస్తే ఈ విషయం కేసు అంటున్నాం. ఇక్కడ ఇప్పుడు ఈ ఏఐ విషయంలో మనకి మనమే ఇచ్చి, కరెక్ట్, అంటే మన వ్యక్తిగత గోప్యతని మనమే బజారు పాలు చేసుకుంటున్నాము. అసలు ఆ గోప్యతని, మన వ్యక్తిగత గోప్యతని మనమే గౌరవించుకోవట్లేదు అనేది తేటతెల్లం అవుతుంది. కరెక్ట్. ఇది ఈ రోజు వచ్చింది కాదు, ఏఐ ఈ రోజు వచ్చింది కాబట్టి మనం ఏఐ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఒక్క ఫోటోని మనము అప్లోడ్ చేసాము ఫోన్లో అంటే గూగుల్లో అది ఎక్కడో నిక్షిప్తమై ఉంటుంది. కరెక్ట్. లోపల 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 అది రిట్రైవ్ చెయ్యాలి అంటే గనక, దాన్ని వెలికి తీయాలి అంటే గనక అది ఏం పెద్ద ర్యాకెట్ సైన్స్ కాదు, వెలికి తీయొచ్చు. అందుకని ఒక్కసారి అప్లోడ్ చేసి నేను డిలీట్ చేసేసాను కదా అని సంబరపడితే కుదరదు. వెతకాలి అనుకుంటే గనక ఖచ్చితంగా గూగుల్ డీప్ దీంట్లో ఉండిపోతుంది. ఓకే. అందుకని అందుకే ఏం చెప్తున్నారు అంటే, మా ఇంట్లో మేము పప్పుచారు పెట్టుకున్నాము, మా ఇంట్లో ఈ మొక్కను పెట్టుకున్నాము, మేము ఈ కుక్కను తెచ్చుకున్నాము, ఈ బట్టలు కొనుక్కున్నాము, ఈ పలానా హోటల్కి వెళ్ళి భోజనం చేసాము, పలానా థియేటర్కి వెళ్ళి సినిమా చూసాము. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తే ఆ హోటల్లో ఫోటోలు తీస్తుంటారు. ఎందుకండి నాకు అర్థం కాదు. సినిమా హాల్కి వెళ్తే సినిమా హాల్లో ఫోటోలు. అంటే ఇప్పుడు ఈ ప్రపంచానికి మీరు సినిమాకి వెళ్ళారనేది తెలియడం ఒక ముఖ్యమైన వార్త అయిపోయింది. అంటే మెమరీస్ ఉంటే బాగుంటుంది, ఫ్యూచర్లో చూసుకోవాలి అనుకుంటమ్మా. సినిమాకి వెళ్ళడం కూడా ఒక మెమరీయా? సినిమాకి వెళ్ళడం మెమరీయా? అంటే వెళ్ళిన పర్సన్ మెమరీ కోసం పెట్టుకోండొచ్చు కదా. అదే నేను అంటున్నా. ఇప్పుడు లండన్లో ఏం చెప్తున్నారంటే, మీరు మెమరీని ఎక్కువ పెట్టుకోవద్దు ఫోన్లలో. ఎందుకు అంటే ఈ మెమరీల్ని మేము స్టోర్ చేయాలి, కాపాడాలి అంటే గనక ఎలక్ట్రిసిటీ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎలక్ట్రిసిటీ బాగా కాస్ట్లీ అయిపోయింది, కాబట్టి మీరు మెమరీలో ఎక్కువ స్పేస్ని ఎక్కువ వాడుకోవద్దు అని చెప్పి లండన్లో చట్టం చేశారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఫోన్లలో వేసే చెత్త అంతా దాన్ని కాపాడాలి అంటే, ఉంచాలి అంటే, డిలీట్ కాకుండా ఉండాలి అంటే బోలెడు బ్యాక్ అండ్ వర్క్ నడుస్తూ ఉంటుంది. బోలెడు మంది పనిచేస్తుంటారు దానికి. ఇప్పుడు అవసరమైనవి ఎలాగూ తప్పదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి, గవర్నమెంట్
ఫోన్లో దానికి సంబంధించిన హార్డ్ డిస్కుల్లో సమాచారాన్ని భవిష్యత్తు కోసం నిక్షిప్తం చేసి ఉంచుతుంది. దాన్ని కాపాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చట్టానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంచడం ఇంపార్టెంట్ విషయం. అలాగే ఏదైనా ఒక కొత్త జీవో వచ్చిందనుకోండి, దాన్ని నిక్షిప్తం చేయటం ఇంపార్టెంట్. అలాగే చదువుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంచడం ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ అయిన విషయాలు వదిలిపెట్టేసేసి మన పర్సనల్, ఇందా చెప్పానే, మొక్క, కుక్క, తిండి, సినిమా, హోటలు, ఇవన్నీ కూడా పెట్టేస్తున్నాం అనుకోండి, మనం డిలీట్ చేయట్లేదు అనుకోండి, దానికి స్టోరేజ్ ఎక్కువ కావాలి కదా. ఈ స్టోరేజ్ని కాపాడటం కోసం కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. అవన్నీ మనం ఉంచుకోవాలనుకుని స్టోర్ చేసుకుంటుంటే ఊరికి ఏదో ఫోటో ట్రెండ్ కోసం ఇచ్చినప్పుడు అది AI చాట్ GPT మొత్తం సేవ్ చేసి పెట్టేసుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా. చాలా ప్రాబ్లం అవుతుంది. అదే నేను చెప్పొచ్చేది. ఇక్కడ మీకు ఒక అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఏదైనా సరే వాడాలి. మన వాడకం అలా ఎలా ఉండదు. బ్రహ్మానందం చెప్తాడే అట్లా ఈ వాడకం అంటే మామూలుగా ఉండదు అని. అలా వాడేసేసేయటం వల్ల టెక్నాలజీకి ఇబ్బంది అవుతుంది, భారం అవుతుంది. అలాగే మన వ్యక్తిగతమైన గోప్యత బజార్ను పడుతుంది. మనకు ఒక వ్యక్తిగత జీవితం అనేది ఉండొద్దా? మన జీవితంలో మనకు మాత్రమే తెలియాలి అనే విషయాలు, మన కుటుంబం మాత్రమే తెలియాలి, కుటుంబానికి మాత్రమే తెలియాలి అనే విషయాలు అక్కర్లేదా? వాటినే వాడుకుని ఎవరైనా బెదిరిస్తే మనం ఖచ్చితంగా. ఇప్పుడు నా ఫోన్కి మీకు జియో సిమ్ కావాలా అని చెప్పి మెసేజ్ వస్తుంది. జియో సిమ్ తీసుకోండి, ఈరోజే తీసుకోండి అని వస్తుంది. ఎందుకు అంటే నేను ఎయిర్టెల్లో చాలా ఇబ్బంది పడుతున్నా, నాకు ఫోన్లు సరిగా రావట్లేదు. నేను ఎవరితో ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా నా ఫోన్ పనిచేయట్లేదు, ఇంట్లో అస్సలు పనిచేయట్లేదు, సిగ్నల్స్ లేవు, నెట్ లేదు అని చెప్తా ఉన్నా. ఎవరన్నా ఫోన్ చేసి మీ ఫోన్ కలవట్లేదు అంటే ఇది ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. నిజంగా వెళ్ళిపోతుంది. మనం ఏదైనా మాట్లాడుకుంటే అసలు రికార్డ్ అయిపోయినట్టు వాళ్ళు చూపిస్తున్నారు ఫోన్లలో మనకి. అది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఇది ఎయిర్టెల్ కనెక్షన్ నాది, నాకు ఎయిర్టెల్ సరిగా లేదు కాబట్టి జియో వాడు ఆ ప్లేస్ని ఆక్రమించాలని చెప్పి జియో దగ్గర నుంచి నాకు ఆఫర్ వచ్చింది. ఇన్నాళ్ళు ఎప్పుడూ నాకు రాలా జియో సిమ్ గురించి వచ్చింది. అలాగే ఇప్పుడు మనం ఏదన్నా హోటల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఏ హోటల్కి వెళ్ళాలి అని, ఆ ఏరియాలో ఉన్న హోటల్స్ నోటిఫికేషన్స్ మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఏదైనా ఫోన్ కొనాలన్నప్పుడు కూడా ఫోన్ ఆటోమేటిక్ గా గూగుల్ చూపించేస్తుంది మనకి, చూపించేస్తుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనల్ని ఎవరో గమనిస్తున్నారు, మనల్ని ఎవరో పర్యవేక్షిస్తున్నారు. అది ఎంత డేంజర్ మ్యామ్ అంటే మనం ఎవరికి చెప్పనప్పుడు చాలా డేంజర్ ఇది. అయితే ఇలాంటి టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ఇవాళ కోతికి కొబ్బరికాయ దొరికినట్లు AI ఒకటి వచ్చేసేసింది. ఈ AIలో ప్రమాదం మీరు ఇందాక చెప్పారు. ఇప్పుడు మనం చీర కట్టుకుని ఆ చీరతోటి ఫోటో దిగడం, ఫోటో పెట్టుకోవడం ఎంత పెద్ద పనే? అంత బిజీగా ఉన్నారా? ఈ AI టెక్నాలజీని ఎవరు వాడాలి అంటే, దొంగలను పట్టుకోవటానికో, స్మగ్లర్లను పట్టుకోవటానికో, దేశ భద్రతకు సంబంధించి హ్యాకర్స్ని పట్టుకోవటానికో AIని వాడితే అర్థం ఉంది. అంతేగాని మామూలు వాళ్ళకి అసలు ఈ AI అందుబాటులోకి రావడమే చాలా దారుణమైన విషయం. అంటే మళ్ళీ పైగా పనికిమాలిన ట్రెండ్లు ఆ శారీస్లో ఫోటోలు. అంటే మనం వాడాలి అంటే మనకేదో ఒకటి బిస్కెట్ వెయ్యాలి కదా. అందుకే ఈరోజు నిన్నేం చేసేది, పార్లమెంట్లో ఈ AIకి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చారు. ఏంటి అంటే, ఖచ్చితంగా AI ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో, ఆ టెక్నాలజీని ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఆ రిజిస్టర్ అయ్యి ఉన్న వాళ్ళు మాత్రమే AIని వాడాలి. అలాగే ఇంకొకటి ఏం చెప్పారు అంటే, ఏ ఫోటోనైనా సరే వేసినప్పుడు AI ద్వారా వేస్తే గనక కింద డిస్క్లైమర్ వేయాలి. ఇది AI ద్వారా రూపొందించబడింది అనేది డిస్క్లైమర్ వేయాలి అని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చారు. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఎందుకన్నారు అంటే, ఇప్పుడు ఆ మధ్య అమ్మాయిల చేత విపరీతంగా బూతులు మాట్లాడించిన AI కంటెంట్ వచ్చింది. ఈ AI కంటెంట్ వచ్చినప్పుడు ఈ ఏదైనా ఒక రిజిస్టర్డ్ AI దాని నుంచి కనుక అది వచ్చింది అనుకోండి,
వస్తే వాళ్ళ మీద మనం కంప్లైంట్ చేయడానికి ఉంటుంది. ఇది నిజంగా ఈ చట్టం చాలా మంచిది, చాలా మంచి పని చేసింది. కాకపోతే బీజేపీ కూడా ఎందుకు చేసింది అంటే తనకు కూడా అవసరం కాబట్టి, ఇప్పుడు తన పార్టీని కూడా కాపాడుకోవాలి ఎన్నికల్లో వీటిల్లో అని, అది మనకేదో మంచి చేసినట్టు చేసింది తప్పితే ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో చేసిందే. ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు ఏఐ ఉపయోగించి ఎవరైనా సరే విమర్శలు పాలు చేశారనుకోండి బీజేపీని, అప్పుడు వాళ్ళకి నష్టం కాబట్టి వాళ్ళకి అవసరమైన చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఏది ఏమైనా ఎవరి కోసం ఎవరు తీసుకొచ్చినా సామాన్య ప్రజలకు మట్టుకు ఇది ఒక రక్షణగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కదా అని అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఈ టెక్నాలజీని వాడుకునే జబ్బు మట్టుకు పోవాలి. అంటే ఇక మనకి ఏదైనా కొత్తది వచ్చింది అంటే దాన్ని వాడేంత వరకు మన ఉబలాటం ఆగదనమాట. ఈ ఉబలాటాన్నే క్యాష్ చేసుకుంటుంది టెక్నాలజీ. అంటే ఈ టెక్నాలజీని నడిపిస్తున్న కంపెనీలు చాట్‌జీపీటీకి పోటీగా ఇది జెమినైకి పోటీగా చాట్‌జీపీటీ వీళ్ళు వచ్చేసేసి రేపొద్దున అసలు మొత్తంగా మనకి యాక్చువల్గా ఒంటి మీద బట్టలు ఉన్నాయి, బట్టలతో ఒక ఫోటో ఉంటుంది. మరి బట్టలు లేకుండా కూడా ఫోటో వచ్చేసింది అంటే ఇప్పుడు మార్ఫింగ్ చేసి తలలు మార్ఫింగ్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని కూడా తలదనేది ఏఐ. దీనివల్ల సమాజానికి పైగా మహిళలకి ఎంత, మహిళలకే కాదు బాలికలకి బాలురికి, ఇప్పుడు పోక్సో యాక్ట్ ప్రకారం మైనర్ చిల్డ్రన్ ఎవరైనా సరే, బాలురైనా బాలికలైనా పోక్సో యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఒక రక్షణ ఉంటుంది. అదే ఈ మైనర్స్ ఎవరైనా సరే ఈ ఏఐకి వాళ్ళ ఫోటో ఏదన్నా ఇచ్చి ఏదన్నా చేయమని అడిగారనుకోండి, అది వాళ్ళ నగ్నమైన ఏమన్నా పెట్టుకొని, ఇదిగో నువ్వు వేరే వాళ్ళతో ఇలా నగ్నంగా ఉన్నావు, మీ నాన్నకి ఈ ఫోటో పంపిస్తాను అని చెప్పి నువ్వు ఇంట్లో ఉన్న డబ్బులు మాకు ఇవ్వాల్సిందే అని, లేకపోతే ఏదైనా మాదక ద్రవ్యాల సరఫరాకో ఆ పిల్లల్ని వాడుకున్నారనుకోండి, ఇది అంటే ఇలా జరిగినాయి ఇంతకుముందు. అందుకోసం నేను అంటున్నాను. పైగా ఇవాళ తెలంగాణ స్టేట్ గవర్నమెంటు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నిన్ననో మొన్ననో. మేము ఒక 500 పాఠశాలల్లో ఏఐ ఆధారితమైన టెక్నాలజీని మేము ప్రవేశపెట్టబోతున్నాము అని. నేనైతే మనస్ఫూర్తిగా ఈ టెక్నాలజీ యొక్క క్రూరత్వాన్ని ఎన్నో కేసుల్లో దగ్గరగా చూసిన దానిగా చెప్తున్నాను. అసలు ఏఐ అనేది స్కూళ్ళల్లో ప్రవేశపెట్టకపోవటమే మంచిది. ఈ పిల్లలకి ఏఐ తెలిసింది అంటే ఇప్పటి వరకు పిల్లలు చదువుకోలేదా? అసలు ఇంతకు ముందంతా ఒక 20-30 సంవత్సరాల క్రితం ఐఏఎస్లు అయిన వాళ్ళు, ఐపీఎస్లు అయిన వాళ్ళు, ఐఐటీలు అయిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కాదా? అప్పుడు ఎక్కడున్నాయి ఈ ప్రైవేట్ స్కూల్స్? ఎక్కడున్నాయి ఈ ఇంగ్లీష్ మీడియాలు? ఎక్కడున్నాయి? అందుకని అనవసరమైంది ప్రతిదాన్ని మన నెత్తిని పెట్టుకోవద్దు, మన పిల్లల్ని నెత్తినేసి రుద్ది వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగే మహిళల మట్టుకు అత్యంత జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. మన చితికి మనమే నిప్పెట్టుకున్నట్టు చేసుకోవద్దు అని చెప్పి ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు